హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను మటర్ పన్నీర్. ఇది చపాతీలోకి, అన్నంలోకి ఈ గ్రేవీ చాలా బాగుంటుందండి. అలాగే పన్నీర్లో కూడా మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి. మరి ఈ కర్రీని నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూద్దాం. ఇక నేను ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాను. జింజర్, గార్లిక్ వీటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్ని పెద్ద ముక్కలుగానే తీసుకోవచ్చు అండి, ఎందుకంటే వీటన్నిటిని ఫ్రై చేసుకొని నేను గ్రైండ్ చేస్తాను కాబట్టి పెద్ద ముక్కలుగానే తీసుకుంటున్నాను. ఇక్కడ మరి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయలన్నీ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇందులో నేను ఒక 2 టమోటాలు వేసుకుంటున్నానండి. మనకి ఎంత గ్రేవీ కావాలి అన్నదాన్ని బట్టి టమోటా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక 2 టమోటాలు యాడ్ చేసేసాను. ఈ టమోటాలు ఇవన్నీ బాగా మగ్గిపోవాలండి. చూసారు కదా, ఇలా అయ్యే వరకు కుక్ చేయాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని అది మొత్తం చల్లారిపోయిందండి నేను ఫ్రై చేసుకున్నవి. ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో నేను ఇప్పుడు బిర్యానీ ఆకు, లవంగాలు ఇంకా దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులో ఇప్పుడు నేను కారపొడి వేస్తున్నానండి. ఇలాంటి గ్రేవీ కర్రీలకి మీరు ఇలా ఆయిల్లోనే కారపొడి వేస్తే గ్రేవీకి మంచి కలర్ వస్తుంది. కారపొడి వేసిన తర్వాత వెమ్మటే మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసేయాలి, లేకపోతే కారం మాడిపోయిందంటే కలర్ ఇంకా చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసేస్తున్నాను. ఇదంతా మంచిగా ఒకసారి కలుపుతున్నాను. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం గ్రేవీని కుక్ చేయాల్సి ఉంటుందండి. ఒకేసారి వాటర్ పోస్తే మీకు తొందరగా అంటే టైం ఎక్కువ పడుతుంది, అలాగే గ్రేవీ టేస్ట్ కూడా పోతుంది. కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గ్రీన్ పీస్ని యాడ్ చేస్తున్నాను, మటర్ని. ఇందులో ఇప్పుడు నేను ధనియాల పొడి, తగినంత ఉప్పు, ఇంకా గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చెప్పాను కదండి, ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. నాకు ఇంకొంచెం వాటర్ పడుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే అది దగ్గర పడే కొద్దీ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కాకుండా మసాలా ముద్దలాగా అవుతూ ఉంటుంది. అలా వస్తూ ఉంది అంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నాకు అలా అనిపించింది కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను పన్నీర్ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి. పన్నీర్ ముక్కలు మీకు గ్రేవీలో మెత్తగా ఉండాలి అంటే, ఇంకా కర్రీ అయిపోతుందా అనుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు ఉంది కర్రీ ఇంకా చేయాల్సింది అన్నప్పుడు మాత్రమే యాడ్ చేయాలి. అప్పుడే మీ ముక్కలు గట్టిగా అవ్వకుండా పన్నీర్ ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి. అలా కాదు, పన్నీర్ ముక్కలు కొంచెం క్రంచీగా కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే మీరు ఆయిల్లో సపరేట్గా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకున్నట్లయితే మీ పన్నీర్ ముక్కలు గట్టిగా ఉంటాయి. మెత్తగా ఉండాలి అంటే మాత్రం 10 నిమిషాలు ఇంకా దించేస్తామనంగా 10 నిమిషాల ముందు యాడ్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, మటర్ పన్నీర్ రెడీ అయిపోయింది. పన్నీర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత కేవలం ఒక 10 నిమిషాలు మాత్రమే కుక్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.